సనాతన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, వేదాల పట్ల సామాన్యుల నుండి పండితుల వరకు అందరికీ ఎన్నో సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా సృష్టికర్తలైన బ్రహ్మ, శివుని రూపంలోని విశిష్టతలు. త్రిశూలం, డమరుకం, విభూతి, పులిచర్మం వంటి వాటి ప్రాధాన్యతను భక్తితో అర్థం చేసుకోవాలి. శివుడు ఆద్యాంతాలు లేనివాడు. బ్రహ్మ, విష్ణువులు ఆయన మొదలు చివరను కనుగొనలేకపోయారు. ఆయన స్వయంభువు, అంటే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా సృష్టి కంటే ముందు నుండే ఉన్న నిత్యస్వరూపం. విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నుదిటి నుండి వెలువడిన తేజోమయ కాంతిపుంజం నుండి శివుడు ఉద్భవించాడని చెబుతారు. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు ఒక మహా అగ్నిస్తంభం, దాని ఆద్యాంతాలు కనుగొనలేక వారు ఓడిపోయినప్పుడు శివుడు ప్రత్యక్షమై తన నిజస్వరూపాన్ని చాటాడు. వాసుకి భక్తికి మెచ్చి శివుడు తన మెడలో అలంకారంగా ధరించాడు. దక్షుని శాపం వల్ల క్షీణిస్తున్న చంద్రుని శివుడు రక్షించి తన శిరస్సుపై ధరించాడు. దీనివల్ల చంద్రకళలు ఏర్పడ్డాయి. శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు. భస్మధారణ. ప్రతి పదార్థం చివరికి బూడిదగానే మిగులుతుందని, అదే అత్యంత పరిశుద్ధమైనదని చాటి చెప్పడానికి శివుడు శరీరమంతా భస్మాన్ని ధరిస్తాడు. త్రిశూలం. విశ్వకర్మ సూర్యుని తేజస్సును ప్రోగుచేసి త్రిశూలంగా మార్చి శివునికి అందించాడు. ఇది సత్వ, తమో, రజోగుణాలకు ప్రతీక. డమరుకం. శివుని మెప్పించి ఆయనకు వాహనంగా, గణాలకు నాయకుడిగా మారాడు. హాలహలం వల్ల కలిగే గొంతు మంటను తగ్గించడానికి పార్వతీదేవి శివునికి బంగు ఆకులను ఇచ్చింది. అయితే దేవుని పేరుతో మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, అందుకే ఈ రోజున చేసే జాగరణ, పూజలు కుటుంబానికి మేలు చేస్తాయని నమ్ముతారు. కైలాస పర్వతం శివుని త్రినేత్రం నుండి వెలువడిన కాంతి వల్ల ఆవిర్భవించింది. అక్కడ ఓంకారనాదం వినిపిస్తుందని భక్తులు నమ్ముతారు. శాస్త్రవేత్తలు ఇది మంచు విరిగిపడే శబ్దం అంటారు. నాసా ప్రకారం అక్కడ కనిపించే కాంతులు అయస్కాంత శక్తి తరంగాలు కావచ్చు. పర్వతంపై మంచు ఓం ఆకారంలో కనిపిస్తుంది. ముగింపు. శివతత్వాన్ని తెలుసుకోవడానికి ఓం నమఃశివాయ మంత్రాన్ని శోధిస్తూ ఆధ్యాత్మిక సాధనే సరైన మార్గమని వీడియో ముగిస్తుంది.